హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణకాంత్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నేను నా చిన్న రూమ్లో వీడియోస్ ఎలా రికార్డ్ చేస్తానని చూపిస్తాను. సో కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. మా ఇల్లు వచ్చేసి రోడ్ పక్కన ఉంటుంది అండ్ అలాగే మా ఇంటి పక్కన కొన్ని మిషన్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మిషన్ రన్ చేయలేదు, సో వర్క్ అయితే జరుగుతుంది. కొంచెం సౌండ్ కూడా వస్తే ఈ ఒక్కసారి అడ్జస్ట్ అవ్వండి. అందుకని నేను వీడియోస్ వచ్చేసి ఈ మధ్యాహ్నం అయితే ఓన్లీ నైట్ టైం అయితే ఇస్తున్నాను. 2-3 అవుతుంది అయ్యే వరకు అలా. సో హోప్ యూ అండర్స్టాండ్. ఈ ఒక్క వీడియోకి అయితే అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియో నుంచి మీకు అయితే ఆ ప్రాబ్లం రాలేదు. సో ఇప్పుడు నా రూమ్లో వీడియోస్ ఎలా రికార్డ్ చేస్తాను అనేది అండ్ ఇంత ముందుకు ఎలా రికార్డ్ చేస్తాను అనేది చూపిస్తాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫ్రెండ్స్, నేను బిల్డింగ్ మీద ఒక చిన్న పెంట్ హౌస్లో అయితే ఉంటాను. నా రూమ్ వచ్చేసి మొత్తం రేకులు ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా యొక్క రూమ్ ఓవర్ వ్యూ అయితే చూపిస్తాను. ఆ తర్వాత నేను వీడియోస్ ఎక్కడ రికార్డ్ చేసేది, ఇంతకుముందు వీడియోస్ ఎలా రికార్డ్ చేసేది, ఇప్పుడు ఎలా రికార్డ్ చేస్తుంది అనేది అండ్ అలాగే నేను యూజ్ చేసిన గ్యాడ్జెట్స్ అనేవి మొత్తం మీకు చూపిస్తాను. రండి. ఫ్రెండ్స్, మీరు రూమ్ నుంచి ఎంటర్ గానే ఒక గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది. దీని వెనక ఇంకా సమాన్ అయితే ఉంటుంది. సో అవన్నీ ప్యాక్ చేసేసి వెనక ఒక సాలిడ్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసినాము. అంటే ఒక పడం లాంటిది ఉంటుంది, దాని మీద ఒక ఇవి జాకెట్ పీస్ అంటారు కదా, మన కలుషం మీద పెడతారు. సో అలాంటి 4 పీసెస్ తీసేసుకొని ఇది ఒక చెక్క రీపర్ కట్టే దానికైతే కొట్టేసి ఒక బ్యాక్గ్రౌండ్ లెక్క అయితే పెట్టాము. ఈ గ్రీన్ స్క్రీన్ అనేది నేను యూజ్ చేయను, ఇది అన్నయ్య యూజ్ చేస్తాడు. అన్నయ్య మెయిన్గా యూట్యూబ్ ఛానల్లో ఫ్యాక్ట్స్ గురించి అయితే చెప్తాడు. అన్నయ్య లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఛానల్ లింక్స్ అనేవి. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నాకన్నా ముందు మా అన్నయ్యనే స్టార్ట్ చేశాడు ఛానల్ అనేది. మా అన్నయ్యని ఇన్స్పిరేషన్ అయ్యి నేనైతే ఛానల్ అయితే పెట్టాను. సో ఇది ఓవరాల్గా మా అన్నయ్య అయితే యూజ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ నేను ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఎలా రికార్డ్ చేస్తానో చూపిస్తాను. నన్ను స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే స్టార్టింగ్లో నేను యూట్యూబ్లో వీడియోస్ అనేవి ఎలా చేశాదో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది నా రూము. స్ట్రైట్గా రాగానే ఇక్కడ విండో ఉంటుంది. విండో నుంచి వచ్చే లైట్ అండ్ ఇక్కడ నుంచి వచ్చే లైట్ అయితే నాకు సరిపోయేది ఇంతమంది వీడియో చేయనీకే. సో నేను మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అయితే మార్నింగే చేసేది, ఎందుకంటే మార్నింగే సన్లైట్ అయితే బాగుంటుంది. సో మేము ట్రైపాడ్ లెక్కన యూజ్ చేసేది మాత్రం ఇదే ఈ చెక్క. సో మా ఫ్రెండ్ కార్పెంటర్ సాయి కుమార్ అని అతను, ఇప్పుడు వీడియో చేసింది కూడా అతనే. సో అతనే మాకు ఇది చేసి ఇచ్చాడు, చాలా హెల్ప్ చేసేయండు నిజం చెప్పాలంటే మా యూట్యూబ్ వీడియోస్కి. సో ఈ విధంగా అయితే చేసి ఇచ్చేవాడు. దీనికి వీడియోస్ ఎలా రికార్డ్ చేస్తాను అనేది ఇప్పుడు మీకు ఒక శాంపుల్ వీడియో అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే ఇది పెట్టేది ట్రైపాడ్ అనేది. నెక్స్ట్ చైర్ మీద ఒక చిన్న స్టూల్ అనమాట, దాని మీద ప్లాంక్ అండ్ ప్లాంక్ మీదకి డిఫరెంట్ చార్ట్స్ అయితే యూజ్ చేసేది. బ్లూ కలర్ చార్ట్స్ కానివ్వండి, ఎల్లో కలర్ చార్ట్స్, అట్రాక్టివ్ ఉండే కలర్స్ అయితే యూజ్ చేసేసి ఇక్కడ ప్లాంక్ పెట్టి దీని మీద మొబైల్ పెట్టి నేను ఇయర్ ఫోన్స్ తోటి అయితే వీడియోస్ రికార్డ్ చేసేది. మీరు చాలా వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో అరౌండ్ ఒక 200 వీడియోస్ దాకా మొత్తం నేను ఇయర్ ఫోన్సే, క్లారిటీ కూడా బాగా వచ్చేది. అవన్నీ ఎలా రికార్డ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. సో ఈ విధంగా నేను వీడియోస్ అయితే చేసేది స్టార్టింగ్లో. ఇది ఒక స్టెప్ ఆఫ్ వీడియో అనమాట. రెండోది ఎలా రికార్డ్ చేసేది అనేది చెప్తాను. ఫ్రెండ్స్, రూమ్ నుంచి రైట్ సైడ్ రాగానే ఇక్కడ నాకు బెడ్ కనిపిస్తుంది. ఈ బెడ్ అనేది ఇంతకుముందు లేకుండా ఉండే. సో ఇక్కడ కూడా నేను వీడియోస్ చేసేవి. ఇక్కడ వచ్చేసరికి మెయిన్గా వర్టికల్ వీడియోస్ అయితే చేసేవి, యూట్యూబ్ షార్ట్స్ కోసం కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం కానివ్వండి. ఇక్కడైతే వీడియోస్ చేసేది. ఇంతకుముందుకు ఎలా రికార్డ్ చేసేదంటే అప్పుడు కూడా లైట్స్ ఏం యూజ్ చేయలేవు. ఇక్కడ నుంచి వచ్చే లైట్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ నుంచి వచ్చేది విండో లైట్ కానివ్వండి, ఈ రెండు నాకు చాలా బాగా ఇచ్చేది అనమాట ముఖానికి, ఫేస్ లైటింగ్. సో ఇక్కడ బెడ్ లేకుండా ఉండే. ఇంతకుముందుకు నేను వీడియోస్ అనేవి ఇక్కడ సైడ్ షూట్ చేసేది. ట్రైపాడ్ లెక్కన మీరు ఇంతకుముందు చూసింది కాదు, ఇప్పుడు వేరేది అయితే యూజ్ చేసి ఉండే. అది ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను ఆగండి. వర్టికల్ వీడియోస్ కోసం నేనైతే ఇది యూజ్ చేసేది. ఇది కూడా మా ఫ్రెండే చేస్తారు, సాయి కుమార్ అని అతను. సో ఇది నేను వర్టికల్ వీడియోస్కి అయితే యూజ్ చేసేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మన నార్మల్ పైపే, వాటర్ పైప్ అండ్ ఇది వచ్చేసి వుడ్. సో ఇది వచ్చేసి ప్లేవుడ్. ఇందులో నేను కెమెరా పెట్టేసేది. కెమెరా పెట్టి కింద నుంచి ఇయర్ ఫోన్స్ ఇచ్చేసి నేను అక్కడ పెట్టి వీడియోస్ అయితే రికార్డ్ చేసుకునేది. సో ఈ విధంగా నేను వర్టికల్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అయితే చేసేది. బట్ నేను ఇంతవరకు అయితే ట్రైపాడ్ అయితే కొనలేదు, రీసెంట్గా అయితే ట్రైపాడ్ కొన్నాను. సో ఈ విధంగా నేను ఇంతకుముందుకు అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేసేది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ స్టెప్, నేను రీసెంట్గా వీడియోస్ అనేవి ఎలా షూట్ చేస్తున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను యూజ్ చేసే లైట్ ఏంటంటే సాఫ్ట్ బాక్సెస్ ఏం కాదు, నార్మల్ లైట్సే. ఇవి వచ్చేసి మన పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోస్తారు కదా, సో అలాంటి గౌరవ్ ఒకటి. సో ఇవి వచ్చేసి నార్మల్ పైప్సే, ప్లంబర్ పైప్స్ ఉంటాయి కదా, సో అవి మా ఇంట్లో మిగిలిన ఉంటే అవి యూజ్ చేసేది. అండ్ ఇది వచ్చేసి బజాజ్ స్టాండ్, మా ఇంట్లో బజాజ్ ఫ్యాన్ ఖరాబ్ అయిన ఉంటే దాన్ని యూజ్ చేసి ఈ విధంగా మేము లైట్ అయితే చేసుకున్నాము. సో ఇది ఒక పక్కన అయితే పెట్టేది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే నార్మల్ ఎల్ఈడి బల్బ్ ఉంటుంది, 30 వాట్స్ది, విప్రోది. అది అరౌండ్ 300 పడింది అనుకుంటాను. సో అదొక లైట్ అయితే పెట్టాను, ఎదురుగా నాకు ఫేస్కి అయితే కొడుతుంది. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది షాడోస్ రాకుండా నేను నార్మల్ ట్యూబ్ లైట్ అయితే యూజ్ చేశాను, అందరింట్లో ఉండే ట్యూబ్ లైట్ ఇది. సో ఇది బ్యాక్గ్రౌండ్ కోసం అయితే నేను యూజ్ చేసేది. అండ్ నెక్స్ట్ ఇంకోటి లైట్ ఉంటుంది నేను యూజ్ చేసేది, RGB లైటింగ్. ఇది మన కోటిలో 150, 120కి దొరుకుతుంది, బేరమార్ 100 కూడా దొరుకుతుంది. సో ఇది ఆన్లైన్లో అయితే 250 ఉంది. ఇలాంటివి నేను 2 పీసెస్ అయితే పర్చేస్ చేశాను బ్యాక్గ్రౌండ్లో లైట్ సెట్టింగ్ కోసం. మీరు చూడవచ్చు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, లేకపోతే కొన్ని వీడియోస్ చూసి ఉంటే మీకు ఐడియా వచ్చే ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇది నా ఫైనల్ సెటప్. మీకు వీడియోలు ఇవన్నీ అయితే కనిపించవు, నేను రికార్డ్ చేసేటప్పుడు ఇవన్నీ తీసి కింద పడేస్తాను. సో ఇవన్నీ మంచం మీద పోతాయి, మంచం మీద ఉన్నాయని ఇక్కడికి వచ్చేసాయి పడుకునేటప్పుడు. సో ఇది అందరి ఇంట్లో జరిగేదే. సో ఇక్కడ నుంచి అయితే నేను వీడియో షూట్ చేస్తాను. షూట్ చేసే దానికంటే ముందు ఇక్కడ సైడ్ ఒక ట్యూబ్లైట్ అయితే ఉంటుంది, ఆపోజిట్లో ఒక 30 వాట్స్ బల్బ్ అయితే ఉంటుంది. ఈ 2 లైట్లు అయితే నేను యూజ్ చేస్తాను. సో ఇది ఇప్పటివరకు అయితే నేను వీడియోస్ రికార్డ్ చేస్తుంది. సో ఇప్పుడు నా గేర్ గురించి అయితే చెప్తాను. ఇంతకుముందుకు ఏం యూజ్ చేసేది, ఇప్పుడేం యూజ్ చేస్తున్నాను అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు నా గేర్ గురించి అయితే చెప్తాను. నా గేర్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది నా మానిటర్ వచ్చేసి ఇది 15,000 పడింది. ఇది సామ్సంగ్ ఎల్ఈడి బెజర్లెస్ మానిటర్ 24 ఇంచెస్ సంబంధించింది. ఆల్రెడీ ఈ వీడియో అనేది నేను చేశాను, ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే ఐకార్ట్లో వదిలేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరా గురించి మాట్లాడుకోవాలి. కెమెరా అంటే నాకు డిఎస్ఎల్ఆర్ లాంటిది ఏం లేదు, నేను నా మొబైల్ నుంచి అయితే షూట్ చేస్తాను. నా మొబైల్లో మీరు ఇప్పుడు చూసుకోవచ్చు 2K అవుట్పుట్ అయితే వస్తుంది. నేను యూజ్ చేసే మొబైల్ వచ్చేసి రియల్మీ ఎక్స్ 2 years బ్యాక్ అయితే కొన్నాను, 13,000 ఏమో పడింది. ఇప్పటికి నేనైతే అదే మొబైల్ యూజ్ చేస్తున్నాను. అదే మీరు 2Kలో అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. సో నేను మొబైల్ నుంచి వీడియోస్ ఎలా షూట్ చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మైక్ గురించి. ఇంతకుముందుకు నేను యూజ్ చేసేది మైక్ కాదు, ఓన్లీ ఇయర్ ఫోన్సే. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇంతకుముందు నేను యూజ్ చేసేది ఇయర్ ఫోన్స్ మాత్రమే. చాలా వీడియోస్ అనేవి ఇందులోనే షూట్ చేశాను. వాయిస్ అవుట్పుట్ మాత్రం ఏకదమ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎంఐ డ్యూయల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్. సో ఇప్పుడు మీరు చూసింది JBL కమర్షియల్ మైక్ అనమాట. యాక్చువల్గా నేను ఇంతమందుకు బోయో M1 మైక్ అండ్ మోనో మైక్ అయితే యూజ్ చేశాను. ప్రజెంట్ అవి అయితే ఇక్కడ లేవు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఆ యొక్క లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు. అండ్ నేను ఎడిటింగ్కి ఎక్కువగా యూజ్ చేసేది ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయను, హెడ్ ఫోన్స్ అయితే యూజ్ చేస్తాను. ఇవి వచ్చేసి బోట్ రాకర్ 450 Pro. దీనికి మనకు ఆక్స్ కేబుల్ కూడా ఉంటుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ ఆక్స్ కేబుల్ పెట్టుకొని యూజ్ చేస్తాను, ఎందుకంటే మనకు లేటెన్సీ అనేది ఉండదు కాబట్టి. సో ఇది ఇంకోటి నేను యూజ్ చేసేది. అండ్ ఇది వచ్చేసి వైర్లెస్ అనమాట. నేను ట్రావెల్కి వెళ్ళినప్పుడు నేనైతే ఇవి యూజ్ చేస్తాను. ఆల్రెడీ ఇది ఒకటి గివ్ అవే అనేది కూడా ఇచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి గేమింగ్ది, ఎందుకున్నానో అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లాఫింగ్ బుద్ధ, మన కోటిలో 100 రూపాయలు పడింది, మీకు ఆన్లైన్లో అయితే 150 ఏమో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోన్ పిరమిడ్, మనకు బయట 30 రూపీస్కి ఏం దొరుకుతుంది, ఆన్లైన్లో 100 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కీబోర్డ్ అండ్ మౌస్ గురించి. ఈ 2 వైర్లెస్ అనమాట. ఇది HP కంపెనీకి సంబంధించింది, 2000 ఏమో పడింది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ స్పీకర్స్ ఉంటాయి. ఈ స్పీకర్స్ వచ్చేసి మనకు జస్ట్ RGB ఎఫెక్ట్ కావాలని తీసుకున్నాను. ఇంతకుముందుకు మీరు నా ట్రైపాడ్ చూసుకోవచ్చు, అది వచ్చేసి వుడెన్ తోటి మా ఫ్రెండ్ చేసి ఇచ్చింది కదా. సో ఇప్పుడు నేనైతే అప్గ్రేడ్ అయ్యాను. ఇది వచ్చేసి కోడెక్ T210 ట్రైపాడ్ అనమాట, చాలా బాగుంది. అండ్ దీనికి బబుల్స్ కూడా ఉంటాయి, వాటర్ బబుల్స్ అనేవి మీరు లెవెల్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యాన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఆ వీడియో అనేది రేపెల్లుండి అయితే వచ్చేస్తుంటుంది, వీడియో చేద్దామని చూస్తున్నాను. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది RGB లైట్స్. మీకు ఎంతలాగా చూపించాను కదా, సో అవే RGB లైట్స్ అనేవి, దానికి సంబంధించిన రిమోట్ కంట్రోల్స్ మీరు కొన్ని వీడియోస్లో అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చాల్సింది బ్యాక్గ్రౌండ్ గురించి. బ్యాక్గ్రౌండ్ గురించి చాలా ఉన్నాయి. నా దగ్గర గ్రీన్ కలర్ ఒకటి ఉంది, అండ్ వచ్చేసి పింక్ ఒకటి ఉంది, వైట్ ఒకటి వచ్చింది, ఇది వచ్చేసి బ్లాక్ కలర్ది. ఇవన్నీ ఓవరాల్గా 300 ఏమో ఉంటుంది. సో నా మానిటర్కి ఉండాల్సింది హోమ్ థియేటర్, బట్ హోమ్ థియేటర్ అయితే వాడతలేను. ఇప్పుడు సౌండ్ బార్ అయితే యూజ్ చేస్తున్నాను. సౌండ్ బార్ అనేది నేను టీవీ కనెక్ట్ చేస్తాను. టీవీది ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను, బట్ అయితే అప్లోడ్ చేయలేదు. నేను వాడే టీవీ వచ్చేసి VU సినిమా 65 ఇంచెస్ది, ఓవరాల్గా 70,000 ఏమో పడింది. అండ్ నేను యూజ్ చేసే సౌండ్ బార్ వచ్చేసి బ్లూ పాంత్ అనమాట. ఒకవేళ మీరు ఆ 2 ఒకవేళ చూడాలనుకుంటే లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాట్లాడుకోవాల్సింది నా PC గురించి. PC కూడా వీడియో చేశాను, బట్ అప్లోడ్ చేయలేదు. అండ్ PC ఇన్స్టాలేషన్ అండ్ PC ఎలా ఉంటుంది అనేది మీకు ఒక చిన్న వీడియో క్లిప్ అయితే చూపిస్తాను. అంతలోపు దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చదువుతాను చూడండి. ఇది నా ప్రైమరీ PC. ఇందులో వచ్చేసి Ryzen 5 5600 అయితే ఉంటుంది. ఇందులో 6 కోర్స్ ఉంటుంది. సో ఇందులో SSD వచ్చేసరికి 500 GB SSD ఉంటుంది, వెస్టర్న్ డిజిటల్కి సంబంధించింది. అండ్ కొజైట్ సంబంధించింది 16 GB ర్యామ్స్ అనేవి 2 ఉంటాయి. అండ్ 2 GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. అండ్ GB మదర్ బోర్డ్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నా యొక్క సెకండ్ PC గురించి మాట్లాడుకోవాలి. ఇందులో వచ్చేసరికి మనకు i7 4th జనరేషన్ మీద రన్ అవుతుంది. అండ్ 16 GB ర్యామ్ అయితే ఉంది. ఇందులో 2 GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది, GB మదర్ బోర్డ్ ఉంది. సో మీరైతే చూసుకోవచ్చు. ఇదైతే నేను సెకండ్ హ్యాండ్లో పర్చేస్ చేశాను, నాకు ఓవరాల్గా 20,000 ఏమో పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వాడే ప్రింటర్స్ వచ్చేసి 2 ఉంటాయి. ఒకటి కలర్ ప్రింటర్, ఒకటి వచ్చేసి నార్మల్ బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్. అవి 2 HPకి సంబంధించినవి. ఆ 2 సంబంధించిన లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. సో నా రూమ్లో నేను వీడియోస్ అనేవి ఎలా షూట్ చేస్తానని వీడియో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ప్రోడక్ట్స్లో మీరు ఏమైనా ప్రోడక్ట్ కొందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ యూజ్ చేసుకున్నట్లయితే మన ఛానల్కి ఎంతో అంత కమిషన్ వస్తుంది, కొంచెం ఛానల్కి అయితే యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా నేను నా రూమ్లో వీడియోస్ ఎలా షూట్ చేస్తాను అనేది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ని ఆల్లో పెట్టేసుకోండి. నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరే మిస్ అవ్వరు. అండ్ మీకు కృష్ణకాంత్ షార్ట్ ఛానల్లో డైలీ ఒక వీడియో అయితే వస్తుంది కదా. సో ఇక్కడ నుంచి 2 ప్లాన్ చేద్దామని చూస్తున్నాను. ఆ వీడియోస్ అని మీరు మిస్ కావద్దనుకుంటే కింద షార్ట్ ఛానల్ లింక్ అనేది ఇచ్చాను, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి, మీరు ఎందులో అయినా సరే నాకు మెసేజ్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ కృష్ణకాంత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.